चक्रराजनिलयाय नमः। ओम ऐं ह्रीं श्रीं त्रैलोक्यमोहनचक्रस्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वशापरिपूरकचक्रस्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वसौभाग्यदायकचक्रस्वामिन्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वार्थसाधकचक्रस्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वरक्षाकरचक्रस्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ब्रह्मानन्दमयचक्रस्वामिन्यै नमो नमः। सत्संकल्पसिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु तथास्तु। ఏమయ్యా పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ? సిటీ కొత్తగా వచ్చారా? ఎవరు మందే? వారు 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 భలే కనిపెట్టేశాడే. ఎలా కనిపెట్టావు బియ్యా? మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఎలవయ్యా పొద్దునే రోడ్డు కట్టంగా ఓయ్ కనుకో, ఇంట్లోకి ఏదో సామాను కొంటున్నావు కదా, అదిగో కొట్టు. ఎడదాం పదా. ఇంత పెద్ద కొట్ట మరేమనుకున్నావే? మనూరు ఎంకై కొట్టు అనుకున్నావే అండి? హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం. ఎక్స్క్యూజ్ మీ. అయ్య బాబాయ్, వాట్ డు యు వాంట్? ఏంటే ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటది? అంటే మీకు ఏం కావాలి అని. అదే మా కనకానికి వంట సామాను కావాలంట, అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. మేడం ఇటు వెళ్ళండి, మీకు కావాల్సినవి దొరుకుతాయి. ఓకే ఓకే. ఊరుకోవయ్యా. నీకు కావాల్సిన సామాను ఏడే ఉన్నాయి, తెలిపేయి. ఏందయ్యా పొలాల మేసి వంట సామాన్లు కొంటున్నట్టు మాట్లాడుతున్నావు? సబ్బు పిల్ల సబ్బు పిట్టి ఉల్లిపాయల కోసమే కత్తి కూడా ఎటకారాలు చేయకర్లా. ఊరికి అన్నలేవే నువ్వు గాని. దూది దీపారాధనకి గత్తులు చేసుకోవచ్చు. కూరగాయలు కోసుకునే కత్తి. రోడ్ నెంబర్ 12 కి డెలివరీ పంపించారా? పంపించాను సార్. సార్ వాయ్ ఆ తాడు ఇనుపు టీ కంటే గట్టిగా ఉంటుందండి. సర్లే వాయ్. తెగుద్ది కూరగాయలు తెగుతాయి. ఇదిగో వస్తున్నా వస్తున్నా. తిప్పి తిప్పి కొట్టినా 400 కూడా అవ్వలేదు. 400 అంటే నీకు బియ్యంలో రాళ్ళ కనపడుతున్నాయే. ఇక నుంచి సబ్బు బదులు కొబ్బరి పిస్త ఒళ్ళు రుద్దుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోసుకుంటాను గానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా. ఏమయ్యో వస్తావా? ఎక్కడికి సార్? చిలుకూరు. ఎక్కడి? పదండి పదండి. చాలేవయ్యా, తిప్పింది చాలు. బానే ఉన్నావు, మీసం ఊడిపోగలదు. నువ్వు ఒకదానివి. అమ్మో ఎంత పెద్ద మేడలున్నాయో. ఓ డ్రైవర్ బాబు, సార్ ఇవన్నీ బిల్డింగ్లా అట్ట బిల్డింగ్లా? బిల్డింగ్లే, కాంక్రీట్ బిల్డింగ్లు. కనుకవా బిల్డింగ్లు అంటే ఇవన్నీ? ఇదో డ్రైవర్ బాబా, కూతంత పాటలు పెట్టరాదో ఇనుకుందామా? కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందన్నా. రేడియో ఉంది. ఏదో ఉన్నదే పెట్టరాదు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఏమే కనకవా? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట. అదే శుభారంభమే. మా నాన్న ఎంటివాడి పాట కదా. ఏం పోరే, ఏ ఊరు మందే? ముదినేపల్లి. ముద్దినేపల్లి? ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి? ముద్దినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ. ముందు రోడ్డు చూసిపోనివయ్యా. అలాగే. ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ప్రసాదం తీసుకో. చలిస్తుందయ్యా. అర్థం ఎత్తితే పోలా, ఎత్తేయి. ఇదేనా? ఇదిగో అబ్బాయి, డ్రైవర్ అబ్బాయి, నీ అద్దం కూడా పైకెత్తు, నాకు చాలేస్తుంది. వదలకు, చావండు. పొడి పొడి చెయ్యి.
కొట్టు. చంపొద్దు. చంపేయ్. బాగా కొట్టు. రండి. పదండి అన్న వెళ్దాం. ఈ మర్డర్ ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది? రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదండి. సరే, తను రౌడీ షీటరా? కాదు, టాక్సీ డ్రైవర్. మరి ఎలా జరిగి ఉంటుందండి హత్య? అవన్నీ దర్యాప్తు చేస్తాం, చేసిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ సార్. నాయుడు, మన యాదగిరి మర్రిపోయాడు రా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరి కోటేశ్వర గారింటికి వచ్చేసాయి. గండిపేట సమీపంలో ఓ టాక్సీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుడి పేరు యాదగిరి, మెదక్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యుడని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని గాంధీ మెడికల్ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మా రిపోర్టర్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకు గల కారణాలు, హంతకుల వివరాలు ఇప్పుడే తెలిసాయి. హత్య చేసింది కృష్ణా జిల్లా ముదినేపల్లి వాస్తవ్యులైన వేణుగోపాలస్వామి, అతని భార్య అయిన కనక మహాలక్ష్మి. వాళ్ళు ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త కోటేశ్వరరావు, ఆయనకి ఒక్కగానొక్క కొడుకైన ఆనంద్. అటు తర్వాత చంపబోయేది డాక్టర్ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, లాయర్ ఉమాపతి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు. ఆ దంపతుల చేతుల్లో కుక్కచావు తెస్తారని ఊరికే జోక్ బావ ఊరికే చెప్పు తీసుకొడతా. మనం తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే మీ బావమరి చెప్పిందే ఖాయం అవుతుంది. కోటేశ్వర గారు, నా సర్వీస్ లో ఎన్నో డెడ్ బాడీలు చూశాను కానీ ఇంత ఘోరంగా చంపడం ఎప్పుడు చూడలేదు సార్. నీకు ఆ బెంగేం అక్కర్లేదు, మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు. ఇంకా ఆలోచిస్తారేంటి కోటేశ్వరరావు గారు? మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురమ్మను. అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు, అసలు వీడికి ఆ డ్రైవర్కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది. వాణ్ణి ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాను. మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా. కురిసే వాళ్ళన్నీ వరదలవుతాయో లేదో నాకు తెలదు గాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చేద్దే. వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మ.
చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు, చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు, చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు. కానీ చదువుకునే వాళ్ళు సంఘ విద్రోహుల్ని, హంతకుల్ని పట్టి చట్టానికి అప్పచెప్పాలి. అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు. వీఆర్ సారీ టు సే సార్, ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరూ లేరు, హంతకులు ఎవరూ లేరు. స్వామి అతని భార్య మీ హాస్టల్లోనే ఉన్నారు. ఉంటే ఏంటి? హాస్టల్లో ఉంటే హంతకులం అయిపోతామా? కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా? 100% నువ్వు నీ భార్య ఆ డ్రైవర్ ని హత్య చేశారు. జీపెక్కించండి. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతకులను సాక్ష్యం చూపించాలి. సాక్ష్యం ఇక్కడ కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు, మీరు వెళ్ళండి. స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్, అదర్వైజ్. ఏం చేస్తారండి? లాఠీ చార్జా? వి డోంట్ కేర్. కాల్పులు జరిపి మా అందరిని చంపితే తప్ప వాళ్ళని తీసుకెళ్లలేరు. మీరు లోపలికి వెళ్ళండి సార్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. రఘు, అరెస్ట్ దెమ్. కమ్ ఆన్. ఏ స్టూడెంట్ మీద నా దెబ్బ పడిందో ఏం చేస్తావురా? ప్రిన్సిపల్ ని నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి. హంతకులు ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. పచ్చ కామెర్ల రోగం ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. చూడండి, మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు. ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసే మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు. ఓకే, మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్ళల్లో హంతకులు ఎవరో చెప్పండి. ఈ క్షణమే మీతో పంపిస్తా. స్వామి, అతని భార్య. వాట్? వీళ్ళ? ఎప్పుడు చంపారు? ఎవరిని చంపారు? ఈ రోజే చంపారు. చనిపోయిన వాడు టాక్సీ డ్రైవర్ యాదగిరి. శవం కూడా మీ హాస్పిటల్లోనే ఉంది. గండిపేట చెరువు దగ్గర శవం గురించేనా మీరు మాట్లాడేది? ఎస్, ఆ శవం గురించే. శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు. డ్రైవర్ యాదగిరి చనిపోయింది యాక్సిడెంట్ లో. తాగి డ్రైవ్ చేస్తూ చెట్టుకు కారును గుద్ది యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రిన్సిపాల్ గారు. ఎస్, దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. చనిపోయిన వాడి మొహం అంతా రాయితో కొట్టినట్టు పచ్చడైంది. తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ గుర్తులున్నాయి. అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఇది హత్యో ఆత్మహత్యో యాక్సిడెంటో చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయిన మేము. మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి. ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్లి ఛార్జ్ షీట్ రాసుకోండి. మీరు పోలీసులకు కోఆపరేట్ చేయరన్నమాట. చెయ్యం. హంతకుల్ని ఇలాగే కాపాడతారన్నమాట. ఎస్, కాపాడతాం. ఎన్నాళ్ళు కాపాడతారో మేము చూస్తాం. రఘు, పదండి. అలాగే సార్. బెస్ట్ ఆఫ్ లక్. వారిజాక్షులందు వైవాహికములందు విత్త మాన ప్రాణభంగములందు బొంకవచ్చన్నారు. నేనాడిన అబద్ధం ఆడకూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి. అయినా డబ్బు కమ్ముడిపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు. మా అందరి దృష్టిలో మీకు చేసింది న్యాయమే. మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి. బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ల ముందు మెదులుతున్నారండి. చెబుతావో కథని మా ఇంటికి వస్తావా? నీలాగే మాకు ముందు పువ్వుల పొదరిల్లు, మా అన్నవదిని మాకు చక్కని నేస్తాలు. చిలకా ఓ చిలకా చిగుర
వదినకు నిదురే రాదు ఈ ఇల్లే మా ఇంటి ప్రాణం ఇంకెందుకు వేరే స్వర్గం నీలాగే మాకు ఉందో పువ్వుల పొదరిల్లు మా అన్న వదినే మాకు చక్కని నేస్తాలు చిలక ఓ చిలక చిగురాకులలో చిలక చెబుతావో కథని మా ఇంటికి వస్తావా నీలాగే మాకు ముందు పువ్వుల పొదరిల్లు మా అన్న వదినే మాకు చక్కని నేస్తాలు సంతోషానికి ఇంకో పేరై పూచిన రోజాలు ఈ రాముడి కల పండే వరమై పుట్టిన లవకుశులు ఒక నిమిషం నీ సీతని వదలని వానర సైన్యాలు తమ కోసం అసలేది కోరిని కోవెల దీపాలు ప్రతిరోజు పండగల ఇల్లంతా సందడులే అమ్మా అని పిలిచారా ఒళ్ళంతా పులకింతే నీరేగా నీరేగా ఈ తీయని స్వప్నం ఏ జన్మదు ఈ అనుబంధం నీలాగే మాకు ఉందో పువ్వుల పొదరిల్లు మా అన్న వదినే మాకు చక్కని నేస్తాలు చిలక ఓ చిలక చిగురాకులలో చిలక నువ్వు మా జతగా ఉంటావా మా ఇంట మా అన్న వదిన ఉండే పువ్వుల పొదరింట కలతీరాడమ్మా నవ్వులు పండే ఈ చోట కోడి కూర అయ్యో వద్దన్నయ్య తినండమ్మా, బాగా తినండి. తిని ఆరోగ్యంగా ఉండాలి. చాలమ్మా తినరా తినండమ్మా, బాగా తిని మీ వజనమ్మలాగా తయారవ్వాలి. తినండి. అంటే నాది బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనంటే మొహం మూకుడు అవుద్ది. చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని. ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్టా? నేను మాత్రం ఏమన్నానమ్మా, వాళ్ళు బాగా తిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం. అమ్మా గీత, ఆ నోటో ముద్ద ఊసేయమ్మా, ఊసేయమ్మా, నా బంగారం ఊసేయమ్మా. అమ్మా సీత, నువ్వు కూడా ఊసేయమ్మా, పర్లేదు ఊసేయమ్మా, నా తల్లి నా తల్లి. అయ్యో, ఇద్దరిలో ఎవరి నోటో రాయి పడిందో ఏంటో, అదవరాయి. ఏమయ్యా, రాయి పడింది నా నోట్లోనయ్యా. నీ నోట్లోనా? పిల్లల నోట్లో అనుకున్నానే. ఆహా, నా నోట్లో అయితే పర్వాలేదా? మన నోట్లో కొండరాలు పడ్డా ఆగమని అయ్యగారి ఫీలింగ్. నువ్వు నోరు మూస్తావా? ఏమయ్యా, నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏమిటి? వండే ముందు చూసుకోవద్దా? బియ్యం ఏరుకుని అన్నం వండుకోవాలి. మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు, మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి. ఏం చేస్తారు మీరందరూ మిల్లులో? ఏరా అయ్యా, రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా? భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి అయ్యా. ఈ రాయేదో నా నోట్లో పడ్డా బాగుండేది. నీ టైం బాగుంటే అదే పడతలేరా? ఈ టైం బాగుందమ్మా. అందరు జగా జగా పని చేయండి, లేకపోతే ఈ మిల్లు నడపడం చాలా కష్టం. ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైకిలా? నీకు చాలా ఎక్కువైందిరా. ఈ మధ్యన ఆయన చనువిచ్చేశాడు, మీరు సంకనెక్కేశారు. ఆయన రాని నీ సంగతి తెలిచేస్తా. ఎప్పుడు బీడి అంటించినా ఈయన ఇదే ఎంట్రీ. చిని ఆహా, ఈసారి అస్సలు పడాను. అరే లేలే పెద్దయ్య, ఏం పర్లేదు పర్లేదు. ఏం
పట్ల గింజల బియ్య గింజల దూరిందని ఆలోచిస్తా ఉన్నా. బయటికి. అలాగే గారు. అమ్మా సాంగారు ఏంటి? మీ చెల్లెళ్ళిద్దరూ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు. ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది. బాగా తీయండి మా అమ్మాయిని. బ్రహ్మాండంగా ఉండాలి. నువ్వు ఊరుకోమ్మా. ఇప్పుడు తీవే. ఆగండి ఆగండి. ఇప్పుడు తీయండి. నన్ను కూడా బాధ తీయండి అమ్మా. Congrats to you. You both are the toppers in the MCET examination. How do you feel? I feel really happy and very exciting. They are the real moments in our life. ఏమో తెలుగులో అడగచ్చు కదా, మేము కూడా ఇది ఆనందిస్తాం. సరే, ఒక మారుమూల గ్రామంలో ఉంటూ ఏ కోచింగ్ లేకుండా విజ్ఞాన్, వికాస్, నారాయణ, చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా బీట్ చేస్తూ ర్యాంకులు తెచ్చుకోవడం ఆషామాషి కాదు. ఇదెలా సాధ్యం? మా అమ్మ, మా అన్నయ్యల వల్ల సాధ్యమైంది. ఇదంతా వీళ్ళ విజయమే. మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా? వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. మా అమ్మ, మా అన్న వీళ్ళిద్దరూ మా మీద చూపించే ప్రేమాభిమానాలే మాకు పెద్ద కోచింగ్. పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా. మా 2 ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది, రెండోది మా అన్నయ్యది. మాదే ఉందమ్మా, కష్టపడి చదివింది వీళ్ళు, ర్యాంకులు తెచ్చుకుంది కూడా వీళ్ళే. అమ్మ అన్న అంటున్నారు, మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే. అవును, మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఆ అబ్బాయా పాడా? ఆయన మా ఆయనేనండి. అవునండి, ఈయన మా అన్నయ్య, తను మా వదిన. మరి అన్నా వదిన అని పిలవాలిగా. మా వదినే మాకమ్మ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. మా అన్నయ్య మాకన్ని. మా అన్నయ్య మా కోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని, మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు. మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి. మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం. మా కోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి. అంత త్యాగమూర్తి అండి మా వదిన. తనకిగ పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలమని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మా వదిన. అప్పటి నుంచి మాకు అమ్మలేని లోటు లేకుండా చేసిందండి. యు ఆర్ రియల్లీ లక్కీ. ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్. ప్లీజ్ సిట్ డౌన్. ఐ యామ్ భారతి, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. వీళ్లే మీ ప్రొఫెసర్స్. ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్లే. వెల్, ఇదొక డివైన్ ప్రొఫెషన్. సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికుంది. అది మన అదృష్టం. మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్. మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్. ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది. మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్స్ సీత, గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్ లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ సీతా, గీత. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. క్యారీ ఆన్. 96, 97, 98, 99, 100. అరే సింగరేనా రే, ఎరా నువ్వు డాక్టర్ అయిపోదావని? డాక్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మరి నాకు సమస్య అంటే ఇష్టం అండి. తొక్కండి, తోటకూర నాకు మండుదరే. అబ్బే అదేం చెప్పనండి. మరి నాకు సవాల్ చూడటం అంటే భలే థ్రిల్ అండి. మరి కాలేజీకి ఎందుకు వచ్చావురా? శ్మశానంలో కాటికా ఉద్యోగం చేసుకోపోయావా? సేవలు మే సేవలు, త్రిల్లు మే త్రిల్లు. పొరరే అసలు జూనియర్ సేవ అయ్యారా? ఒక్క ఫిగర్ కూడా కనపడదే. ఓ రౌండ్ వేద్దాం పదండ్రా. పదండ్రా. ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి. అవును, చాలా బాగా మాట్లాడారు. అమ్మో, సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు, ర్యాగింగ్ చేస్తారు. మనం అటు వెళ్తాం రండి. ఫ్రెషర్స్ అనుకుంటారా? కుమ్మేద్దా పట్టండి. ఓహో పిన్స్ రాయ్.
రాముడు భీముల్లో ఎన్టీఆర్ లాగా, హలో బ్రదర్ లో అక్కడే నాగార్జున లాగా, జీన్స్ లో ఐశ్వర్య రాయ్ లా బాగున్నారు. ఇంతకు మీ పేర్లేంటి పాపలు? సీత, గీత. సీతట్రా రాముడేమన్నాడు, గెటప్లు బాగున్నాయి. ఏంటి ఇద్దరు పైనుంచి కింద ఒకలాయన తయారయ్యారు? మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటండి. అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా? అదోకేరా, మనం రోజు పొద్దున్నే ఎవరు సీత ఎవరు గీత అని కనుక్కునే క్విజ్ ప్రోగ్రామ్ మాకు. ఏంటా లుక్స్, కొంచెం అర్థమైతే చెప్పరా బాబు. రేపటి నుంచి మీరిద్దరు వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి. పోనీ ఓ పని చేయండి, ఒకళ్ళు తెలుగు హీరోయిన్ లయరాగా చక్కగా జడేసుకుని రండి, ఇంకొకళ్ళు రంగిల ఊర్మిలా కటింగ్ చేసుకుని రండి, బాగుంటది. అలా ఎలాగండి? ఇలాగండి. వద్దండి ప్లీజ్. ప్రొసీడ్. వద్దండి ప్లీజ్. ఏంట్రా ఇది? అవే నమస్తే అన్న. అది ర్యాగింగా? అబ్బే అలాంటిది లేదన్నా. ఏరా అబ్బే అది జూనియర్స్ తిన్సాయే, కొంచెం కనుక్కోవడం కష్టంగా ఉంది, అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా. ఆహా, తమరు వీళ్ళిద్దరిని కనుక్కోలేకపోతే దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. దీనికే దేశం దాకా పోవాలా? మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు టకటకమని చెప్పాలి. ఒక్క పేరైనా మిస్ అయిందనుకో. అర్థమైంది. సౌజన్య, రమ, ఉమ్మ. అయినా ఇంత సడన్ గా అడిగితే ఎలా అన్నా, గుర్తుండాలి కదా. 4 ఏళ్ళ నుంచి చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు. జూనియర్స్ తో నీకెందుకురా? కరెక్ట్ కదా, పో. అదిగా. హాయ్, ఐఎమ్ ఆనంద్, హౌస్ సర్జన్ చేస్తున్నాను. ఐఎమ్ సీత. ఐఎమ్ గీత. వెరీ నైస్ మీటింగ్ యూ సీత అండ్ గీత. యాక్చువల్లీ యు నో ఐ యామ్ సీత. మై గాడ్, సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను. నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఎనీవే యూర్ రియలీ ఇంట్రెస్టింగ్. కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్ గా ట్రై చేస్తాను. విష్ మీ ఆల్ ది బెస్ట్. నో బాయ్. హాయ్ హాయ్ హాయ్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకే నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే, ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ కింగ్. అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు. ఓకే, తెలియని వాడితో మాట్లాడనవసరం. నా మానుడు వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లబాయ్. పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను నిన్నెప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు 100కి 100 నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అదెలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడెన్మేశ్వరి. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే, వాడు అడిగింది నీ పెళ్ళాం వెయిట్ కాదు, నా పెళ్ళాం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళాం వెయిట్. మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతగా నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆద్యం ఓపెన్ నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. ఓకే, రాజా ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి, ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనైతే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ, తెలియాలి. ఓకే, వీడెవడండి బాబు? ఆడెవడో బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటే. చూసారా, ఇతను నేను తెలుసు, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. కమన్ కమన్. ఎవడని చెప్పినా సరేనయ్యా, నా ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. ఆడేవాడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే. నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో, అయితే ఓకే. ఏమే కనకం, 2 సొన్నులు పిల్లలకు పెడదాం. తినండమ్మా, మీ అమ్మ ప్రేమగా నేతో చేసి తెచ్చిందమ్మా. తినండమ్మా, తినండమ్మా. ఏంటి ఇది, పిల్లలు తగ్గట్లేమా? మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం. ఏంటయ్యా ఇది? పిల్లలు అనుకున్నానే, ప్రాణం ఆగట్లేదే. మరీ ఇంత ఇది పనికిరాదయ్యా, నిద్దట్లో కూడానా? నిజం చెప్పవే, నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా? అవునయ్యా,
వాళ్ళు లేకుండా చిన్న కునుకు కూడా పడ్డా లేదు. నీకు తెలిస్తే నువ్వు కూడా నిద్రపోవని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బిడ్డలు లేకుండా కాలు చేయి అడ్డో లేదు. పొద్దునే వెళ్ళిపోదాం. లేదే, ఇప్పుడే వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 2 అయింది. ఇప్పుడు ఎట్ట వెళ్దాం? అన్ని సదేశాను. పొద్దున లేచి ఫస్ట్ బస్సుకి వెళ్ళిపోదాం. ఇదిగో కండక్టర్ అబ్బాయి. ఏంటమ్మా? ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏమ్మా, నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా. నీ పుణ్యమాని 99వ సారి లెక్క పెడుతున్నాను. అది కాదబ్బాయి, మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపు పడుతుంది? 2 గంటల్లో వెళ్ళొచ్చు గానీ ముందు నువ్వు కూర్చోవమ్మా. ఇంకా 2 గంటలు పడుతుందా? ఇదో డ్రైవర్ బాబు, ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 150 కిలోమీటర్లు ఉందని గంట క్రితం చెప్పాను. గంట క్రితం చెప్పావు సర్లేవా, ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇసుకిస్తే డ్రైవ్ చేయడం కష్టం. తమిళనాడు బాటరు దాటినానని పొద్దుగాల సెల్ఫోనులో చెప్పినాడే. ఏడనున్నాడో నా డైవరు మామ, ఇప్పుడు అడిగొచ్చుంటాడో నా డైవరు మామ. డైవరు లేక బావురమన్నది లగచికి లగచికి ధావా. నా డైవరు ఉంటే బంపరుకుంటది చిగిలికి చిగిలికి ధావా. ఏడకొచ్చుంటాడో ఇప్పుడు ఎందాకొచ్చుంటాడో. పులవప్పాడో పనసప్పాడో గిద్దలూరో కైకలూరో చిలుకలూరి పేట. డైవరు లేక బావురమన్నది లగచికి లగచికి ధావా. నా డైవరు ఉంటే బంపరుకుంటది చిగిలికి చిగిలికి ధావా. ఏడకొచ్చుంటాడో ఇప్పుడు ఎందాకొచ్చుంటాడో. పులవప్పాడో పనసపాడో గిద్దలూరో కైకలూరో చిలకలూరి పేట. అయ్యో, బండి ఎయిటింగు, ఈడు లోడు ఎయిటింగు, అంద సందాల హైవే రోడ్డు ఎయిటింగు. మందు ఎయిటింగు, నలగ మంచం ఎయిటింగు, మంచి పొట్టేలోని మటను ఎయిటింగు. లీలా పడుతూ డైవరు వస్తే మంచం వాల్చి మందే పోసి ప్లేటే పెట్టి మటనొట్టించి పాన్ను మసాలా నోటికి ఇచ్చి మోజులతోటి రీతిలు నింపి తాళపు కొస్తులు చేతికి ఇచ్చి స్టార్టింగ్ డబ్బులు లేదని చెప్పి సీరింగే తనకందించేస్తే నా గాడి ఆడికి తోలుకెళ్తాడు. నిన్ను తలుచుకోగానే పొరి ఇంజని తెప్పిపోనదిలారి. పిచ్చి వచ్చిందే నాకొక్కసారి, పచ్చు నొక్కి వదిలి వచ్చేశాను నీగారు. డైవరు లేక బాబురు మందా లగిచికి లగిచికి ధావా. ఈ డైవరు ఉంటే పంపరుగుందా చికిలకి చికిలకి ధావా. దాటుకొచ్చేశానే, ఉళ్ళన్నీ దాటుకొచ్చేశానే. పులవపాడు పనసపాడు గిద్దలూరు అన్ని దాటి కీడకొచ్చేశాను.
జాగింగ్ ఫుల్లు బాటిల్ తాగింగ్ నైట్ ఆల్ట్ అయ్యి ఈడే ఆడి పాడింగ్ నట్లు ఫిట్టింగ్ బండి పార్ట్లు చెక్కింగ్ 4 టైర్లలో బాగా గాలి నింపింగ్ చెక్కిలి లాంటి అద్దం తుడిసి సీటు గీటు శుభ్రం చేసి డోరే మూసి గేరేసి ఆరన్ను కొట్టి స్పీడే పెంచి పిడియాలమ్మ పిడిచి దాటి సరసాపూరు సెంటరు చేరి తెలుసాపట్నం జంక్షన్ తిప్పి చెమటల పాలెం చూపించేసి ఉలకింత సంతకు తీసుకెళ్తానే డైవరు లేక బాబురు మంటది లగజిగి లగజిగి దావా సున్నుండమ్మా సున్నుండా తినమ్మా మా అమ్మ తినమ్మా తినండమ్మా. ఏంటమ్మా ఏమి తీసుకోలేదు? ఇదిగో తినండమ్మా. ఇదేమిటమ్మా దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు? మీ అమ్మ మీకు ఇష్టమని నేతో చేసిన సున్నుండలు తినండమ్మా. సున్నుండల్లో నెయ్యి ఎక్కువ, అంతా ఫ్యాట్ స్టఫ్, అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అవునన్నయ్య, తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నువ్వు కూడా మానే అన్నయ్య. వద్దన్నయ్య, అప్పుడేదో తెలియక తిన్నావు. తెలియక? అరిసెలమ్మా బెల్లంతో చేసినాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. తినండమ్మా. వద్దమ్మా. ఒక్క దెబ్బన డజన్ లాయించేయచ్చు, కమ్మగొన్నాయి తినండమ్మా. ప్లీజ్ అన్నయ్య, అరిసెలు నిండా బెల్లమే, తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం. మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది. జంతికలమ్మా వాముతో చేసింది, కనీసం ఇవన్నా తినండమ్మా. వీటికి ఏమైందమ్మా? నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి, కొంచెం తినండమ్మా. అమ్మో, మొత్తం శనగపిండి అన్నయ్య. ఫస్ట్ ఏమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ సామాను ఏమైనా మొత్తం సర్దాయి అన్నయ్య. నువ్వు మాట్లాడమగా. ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. బయలుదేరండి. అక్షరముకు రాకపోతే పోయేదేమీ లేదు కానీ ఇట్టాంటి చదువులు మనకు వద్దులేమా. ఏంటి ఇది తింటే అదొస్తుందా, అది తింటే ఇదొస్తుందా? ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని 2 కళ్ళ కానేవాళ్ళు చూడండి ఎలా చిక్కి శల్యాలైపోయారు. మేము చిక్కిపోయామా? చిక్కగా ఏంది ఇది? బట్టలంతా వదిలేపోతే అసలు వీళ్ళతో మాటలు అనవసరమే. పదవే ఏం స్వామి? నమస్కారం పెద్ద పంతులమ్మ గారు. నమస్కారం. ఎప్పుడొచ్చినా ఏదో ఒక హడావుడి చేస్తూ ఉంటావు. అది సరే గాని ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? అట్టాగాండి. ఏమేవ్ నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారి పక్క నుంచో. చూడండి పిల్లలు, మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా. పంతులమ్మ గారు, రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తారు కదా? చేస్తాను. టైంకి తింటం పడుకోవటం ఉన్నాయి కదా? ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా? ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళాం బాగుందా? మీరే చెప్పండి అమ్మా. మీ ఆవిడే బాగుంది. అమ్మా ఇటు తప్పుకో. ఇప్పటికీ వీళ్ళిద్దరు ఎవరు పెళ్లి కూతురులో ఉన్నారు? మీ ఆవిడే అన్నా. అక్కడి తస్స చెక్క. అయ్యా స్వామి గారు, మీ ఆవిడికి లంగావణి వేస్తే ఇప్పుడే 10వ క్లాస్ పాస్ అయినట్టు ఉంటుంది. అమ్మా సీతాగీత, శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండమ్మా. డాక్టర్ గా నేను చెప్తున్నాను. అలాగే మేడం. మా బాగా చెప్పారమ్మా. లక్ష్మి, అవును ఇన్ని రకాలు వండుకొచ్చావేమిటి? రేపు మా సీతగీతల పుట్టినరోజమ్మా. అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు? మా అన్నయ్య స్వామి, మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి. అలాగేనమ్మా. ఈ రోజు మీ పుట్టినరోజు అమ్మా. దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ళ కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళన్నయ్య. అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను. ఆశీర్వదించన్నయ్య. చిరంజీవ చిరంజీవి. దీర్ఘాయుష్మాన్ బాబా. మన అన్నయ్య వాళ్ళు ఇంకో 2 రోజులు ఉంటే బాగుండేది కదే. వాళ్ళు ఎన్ని రోజులున్నా మనకు అలాగే అనిపిస్తుంది లేవే.
ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు? ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే. రా. మీ ఇద్దరికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? అటు చూడండి. సారీ, మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను. నో అని చెప్పద్దు. ఏ స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్. ఏ ఒప్పుకోండి. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. సీత, ఐమ్ రైట్? సారీ అండి, ఐమ్ గీత. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదండ్రా. Guys, this is a very special moment and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. Please cheer them. So girls and guys, say long live to the prettiest twins and let us celebrate. Catch it. Come on, have it. Sissy, beer. Come on, yaar. ఇవాళ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు. Yeah, have it. Come on. మాకు అలవాట్లేదు. మామయ్య తాగరా? అరే వద్దురా బాబు. నిద్ర వస్తుంది, మేము బయలుదేరుతాం. 9 పడుకునే అలవాటు. ఏ ఇది మరీ టూ మచ్. మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండానా? తప్పేమీ లేదు. మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్. బట్ ఎ స్మాల్ అడ్జస్ట్మెంట్. నిద్ర వస్తుందని చెప్పింది మీరు, కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి. ఇది కరెక్ట్. ఓకేనే, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్. నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు. ఈ డ్రింక్ తీసుకో. దిస్ ఇస్ అన్ఫేర్. ఏమండి, ఇందులో విస్కీ కలిపారు. వీళ్ళందరికి కొంచెం ఎక్కువైంది, మీరు వెళ్ళిపోండి. మా కంపెనీ కావాలి. ఇక్కడే ఉండాలి. ఓకే ఓకే, మీరు? నేను గీత. గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా? 1 minute. తీసుకోండి. చూడండి, గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు, ఇంకా గొడవ చేయకండి. ప్లీజ్ క్యారీ ఆన్. ఈ పార్టీ చాలా బాగుంది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతసేపు మేలుకున్నాను తెలుసా? నేను కూడా అంతే. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. కమ్ ఆన్. గుడ్ నైట్. గుడ్ నైట్. సీత, నాకు నిద్ర వస్తుంది. మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. నన్ను రూమ్కి తీసుకెళ్ళు. నేను నా కాలేజ్ మేట్ ని పెళ్లి చేసుకుంటాను డాడీ. అదేం లేదు డాడీ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం, భార్యాభర్తల్లా. నన్ను క్షమించు. ఐ స్వేర్ నేను కావాలని చేయలేదు. నైట్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి నన్ను పట్టుకున్నావు. నువ్వు డ్రింక్ కూడా తీసుకోలేదు, బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు. సారీ, తప్పు చేశాను, దిద్దుకోలేని తప్పు చేశాను. కాబట్టి నేను మా డాడీతో చెప్పాను, పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను. ఓకే అన్నాడు. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, నేను కావాలని చేసిన తప్పు కాదు, ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను. నీకు నా మీద నమ్మకం ఉందా? నే చీటని కాదని నమ్ముతావుగా? మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు గీత, మన విషయం వెంటనే సీతకు చెప్తాం. జరిగిన దాని గురించి కాదు, వీఆర్ ఇన్ లవ్ అని చెప్తాం. ఓకే? మీరు బట్టలు మార్చుకుని రెడీ అవ్వండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. అవును, మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా? సీత హై హీల్స్ చెప్పులు వేసుకుంటుంది, నేనెప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటాను. We are in love. మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది. నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం నీదే సీత. ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు కూడా అంతేనా? అమ్మ దొంగ రాస్కల్, నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు, అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు, దట్టు నాకు తెలియకుండా. మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటబ్బా అని నిన్నే డౌట్ వచ్చింది. ఎనీహౌ, మీరేం చచ్చిపోనక్కర్లేదు, మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది. అంతవరకు బుద్ధిగా చదువుకోండి. థ్యాంక్ యూ సీత. ఓకే గీత, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆల్రెడీ తెల్లారింది బాబు. ఓహ్, ఐఎమ్ సారీ. బాయ్ బాయ్. బాయ్. ఏ గీత, వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టేశావే. థ్యాంక్ యూ. అవును, సత్తిగడ ఏంట్రా కనపడటం లేదు? రాత్రెక్కింది ఇంకా దిగలేదు అనుకుంటా అన్న. ప్రొఫెసర్ రామనాథన్ గారు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. యూ క్యారీ ఆన్, ఐల్ కాచ్ అప్ సమ్ టైమ్. ఓకే, బాయ్ బాయ్. ఆనంద్, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఓకే. ఆనంద్, గీత నీ భార్య అయితే నేనేమవుతాను? కీప్. నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, ఇప్పుడు అది ఎవరితోనో. ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇదే భయం, ఇదే డౌట్. రాకూడదు చే. నీకే కాదు, ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు. ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది. ఏదో ట్విన్స్ మీద మనసు పడ్డాను. ఈత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి లాగించేశాను. ఇక సీత విషయంలో నీ ఆపరేషన్ ఉందనుకో, అదే లాస్ట్. తర్వాత మన పెళ్ళేగా. అసలు నీకు విషయం తెలియాలి. నా ఉద్దేశంలో ప్రతి మగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి, పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి. నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా. నేను ప్రాణప్రదంగా ఆరాధించే నా జయ మీద పొట్టు. గంగను తలపై మోసే శివుడివా, నే రాముడు కృష్ణుడు కానే కాదు, నువ్వు సీతవు అసలే కాదు. ఏంటా మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళదు, లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా. ఏంటి? ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్.
ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు. దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. ఏం మేము గొట్టంగా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు, కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమండి, రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదేటే బాబు అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ఇలా క్యాచ్ చేశాడు. గీతా ఫోన్. గీతా ఫోనే నీకు. నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఓకే. ఫోన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓకే. హలో, ఇస్ ఇట్ గీతా? యా, గీతా స్పీకింగ్. హాయ్, ఆనంద్ హియర్. హాయ్. ఏం లేదు, నిన్నటి దాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు తప్ప వేరే ధ్యాసే లేదు. నిజంగా నేనంటే అంత ఇష్టమా? ఎదురు పడితే ఎంత ఇష్టమో చెప్తాను. ఓకే, ఎక్కడ ఎదురుపడమంటారు? బొటానికల్ గార్డెన్. ఓకే, బాయ్. బాయ్. వాట్ డాడ్? తిరగడం విషయంలో నీకెంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు, కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను. అది గుర్తుంచుకో. ఓకే డాడ్. రేయ్, ఓకే అంటే కాదురా, నాన్నగారు చెప్పినట్టుగా వినాలి. అమ్మా. సర్లే, టిఫిన్ తింది కాని పదరా. వెళ్ళు. బావా, నాకు ఆ విషయం అర్థం కాలేదు. పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా? ఎందుకు? మన క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందామని. ఓహో, పెళ్లికైతే మన కష్ట అమ్మాయిల్ని, ఎదవ తిరుగులు తిరగడానికైతే బయట కష్ట అమ్మాయిలునా? ఇది ఎప్పుడో రివర్స్ గేర్ లో కొట్టేద్దు బాబు. మనోడు చొక్కాలు మార్చిన తేలికే మార్చేస్తాడు అమ్మాయిల్ని. అరే తెంగరే, చొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా. మన వాడేసుకునే ఒక్కొక్క చొక్కా 2000 అవుతుంది. అదే అమ్మాయిలైతే 5 చాలు, చెప్పొద్దు, అర్థమైపోయింది. హాయ్. హాయ్. పార్క్ రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిస్ రుచి బాగా మరిగిందన్నమాట. రే ఆనంద్, నీ ఎంబీబీఎస్ పూర్తి అయ్యేదాకా సీత హై హీల్స్ చెప్పులు వేసుకుంటుంది, నేను ఎప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటాను. అమ్మని గీత మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందన్నమాట. ఓకే. హాయ్ గీత. హాయ్. చెప్పండి. ఏ విషయం గీత? ఎదురుపడు, ఎంత ప్రేమంతో చెప్తానని చెప్పారు కదా, చెప్పండి. చాలా ఉంది. చాలా అంటే ఎంత? ఏదో ఒక రోజు నాకు దొరుకుతావుగా, అప్పుడు తెలుసు. సిగ్గుపడితే కుదరదు. రేపు మా అన్నయ్య అడుగుతాడు, అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా? మరి చెప్పండి. నీకో సీక్రెట్ చెప్పనా? చెప్పు. అందం, చందం, తెలివి, గుణము, కట్టు బొట్టు, స్టైలు, స్మైలు అన్నీ నీలో ఉన్నాయని వివరించని వివరించని ఎదురింటి ఆంటీ వాల్చడా, వజ్రదంతి టూత్ పేస్ట్ నవ్వు, కాలేజీ సైన్స్ మిస్ నడకలో వయ్యారం, మా ఫ్రెండ్ చెల్లెలు సిగ్గుపడే విధానం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని, అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని. అంతకు మించిన మంచితనం, చిలిపితనం, కలికితనం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని.
రాత్రిలో నీ పెదవి పైన చంద్రోదయం వేసవి వెన్నెల చల్లదనం శీతల ఎండల వెచ్చదనం జాజుల మోజుల జాడతనం గాజుల మోతల ఆడతనం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని మలయాళ చిత్ర మాధుర్యం మన ఊరి సునీత లాలిత్యం మాల్గాడి శుభలోన మత్తుగా పలికే గమ్మత్తు ఎల్లారీశ్వరి గారి గళంలో కవింపు అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని అంతకు మించిన తీయదనం కొంటెదనం తెలుగుతనం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని ఐశ్వర్య సొగసుంది నీ మేనిలో ఐన్స్టీను తెలివుంది నీ మెదడు శతకోటి బల్బుల్ని వెలిగించగా విద్యుత్తు ఉందమ్మ నీ నవ్వులో అప్పుడు అప్పుడు దుడుకుతనం అప్పటికప్పుడు ఉడుకుతనం ఎప్పటికప్పుడు కొత్తదనం గొప్పలు చెప్పని గొప్పతనం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని నండూరి ఎంకి నయగారం ఖజురహో శిల్పాల శృంగారం మోనాలిసా నవ్వులోని మోమాటం ఆ సత్యభామలో తొణికిసలాడే అహంకారం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని అంతకు మించిన పగరుతనం పొగరుతనం పొలుచుతనం ఎన్నో నీలో ఉన్నాయని దయచేసి వివరించని ఏది ఒకసారి నీ చెయ్యవు ఎందుకు చెయ్యవు చెప్తా నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను 100% నీ బాయ్ ఫ్రెండ్ 24 క్యారెట్ గోల్డ్ అది తెలుసులే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేక కాబోయే బావగారు కదా కొంచెం ఆట పట్టిద్దామని సారీ తల్లి. హాయ్ ట్విన్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారా? మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం. పదండి. గీత, నువ్వు ఫిజియాలజీ కదా? అవును. క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్కి తిరిగి వస్తావు. ఏ మీ అనాటమీకి ఏమైంది? ఏమైందా? నా కోళ్లు కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అసలే మనిషి డెడ్ బాడీ, దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడే వాంతి వచ్చేలా ఉంది. సీత కష్టాలు సీతవన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే. సీత జాగ్రత్త, ప్రొఫెసర్ ముందు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందో మార్క్స్ కట్ చేసిస్తారంట. ఎనీవే ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్స్. బాయ్. The intestine is a portion of the digestive tract between the stomach and the anus. Intestine is divided into two major segments, that is the small intestine and the large intestine. Small intestine is about 20 feet in length and is situated at the center of the... What is this? Body dissect చేసినప్పుడు చూడలేదు దానివి డాక్టర్ ఏం చేస్తావు నువ్వు? Go and wash your face. I am telling you now, ఎవరైనా వామిటింగ్ చేసుకుంటే I will cut marks in exams. Now coming to the subject, this is at the center of the abdominal cavity. మీరు అనాటమీ స్టూడెంట్ సీత? వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను, రండి తీసుకోండి. 5 minutes ఇక్కడే రెస్ట్ తీసుకోండి, కళ్ళు తిరగడం తగ్గాక వెళ్తురు కానీ. థ్యాంక్ యూ సిస్టర్. హలో,
గీత అవుట్, సీత ఇన్. ఓకే ఓకే డాడ్, పెళ్లి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి, బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి. ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్యాభర్తలా కలిసిపోయాం కాబట్టి. కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్, ఇది సెకండ్ టైం. ఏమైంది గీత? నేను గీతని కాదండి. వాట్ ఆర్ యు సీరియస్? అవునండి, నేను సీతని. Oh my God! Oh my God! No! 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 ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? తప్పైపోయింది, తప్పైపోయింది. నా గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి? నేను అడిగితే నా కోసం తన ప్రాణాలు వేస్తుంది. అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి? అసలు మీరు ఈ రూమ్కి ఎందుకు వచ్చారండి? నేను ఈ గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత. ఓ సారీ సీత, నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు, ఇక్కడ ఎందుకున్నావని లేపాను. నువ్వు మత్తులో నన్ను పైకి లాక్కున్నావు. ఏమైంది గీత అని అడిగాను, సడన్ గా వాటేసుకున్నావు. సరే ఉడ్బివే కదా అని మళ్ళీ. అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తెరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే, అంతవరకే నాకు తెలుసండి. మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత? ఓ సారీ సీత, మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి. తెలియకుండా అయినా నీకు అన్యాయం జరిగింది, దట్టు నా మూలంగా జరిగింది. నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది? లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగలనా? దీనికి నా చావు ఒకటే మార్గం. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ వే. ఐ హావ్ టు డై. ఎస్, నేను చచ్చిపోతాను. అసలు మీరిద్దరు కావాలిగా పుట్టడం నా కర్మ. గుడ్. మీకేమన్నా జరిగితే మా గీత తట్టుకోలేదండి. అది సరే, మరి మన ఇద్దరి విషయం గీతకి తెలిస్తే తట్టుకుంటుందంటావా? ఇది అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి. గీతకి మీరు చెప్పొద్దు, నేను చెప్పను. నీకు నా మీద అసహ్యం కలగడం లేదు కదా గీత? సారీ సీత, మీరు కావాలని చేసింది కాదు కదండి. నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా? నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా? ఎనీవే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారండి? అంతేనంటావా? నేనెంతో టెన్షన్ పడిపోయాను. సరే, నేను బాత్రూంలో ఉంటాను, నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు. ఏ ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. ఈ అమ్మాయిని ఏమన్నా వదలడేంటే చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా?
ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 55506007 ఫోన్ చేశా. వీడు నాకు రూపాయి పాలో తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 9848881236 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర రూపాయి పాలో తీసుకున్నాడు. అంతే కదా? అంతే కదా అంటే ఎలాగా? నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఏమ్మా ఇంకా ఆయాసంగా ఉంటుందా? ఆయాసంతో పాటు దగ్గు కూడా వస్తుంది బాబు. ఏం పర్లేదమ్మా, వేరే మందులు రాసిస్తాను. సిస్టర్ థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు? నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను. కావచ్చు, కానీ ఇలా ఎవరైనా చేయగలరా? ది సో కాల్డ్ పతివ్రతల కంటే ఎంతో ఎక్కువ చేశావు. యు ఆర్ ది బెస్ట్ జయ, రియలీ. పతివ్రతలు ఇలాంటి పనులు చేస్తారా? అంటే నువ్వు పతివ్రతవు కాదా? ఆ లక్షణాలన్నీ నీకే అర్పించానుగా. కమ్ ఆన్ డార్లింగ్, డోంట్ బి సో సెన్సిటివ్. నాకే కదా అర్పించింది. మరి నువ్వు నాకేమిచ్చావు? నేనే నీ వాణ్ణి కదా, ఇంకా ఏంటమ్మా ఇచ్చేది? ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పావు. ముందు మన విషయం మీ డాడీకి చెప్పు. ఓకే, నో ప్రాబ్లం. తినరా తిను. అసలే నాకు షుగర్ ఎక్కువ. ఉంటే ఉందలేరా. రేయ్, మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమేరా. ఏమే? మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నయ్య గారు. మీకందరికీ ఇష్టమైతే నాకెలాంటి అభ్యంతరం లేదు. మా వాడు శ్రీరామచంద్రుడు కాదు, శ్రీలోలచంద్రుడు. అయినా మీకు అభ్యంతరం లేకపోతే అని మా బాబు ఫీలింగ్. కాఫీలు పంపించు. అలాగేనండి. ఏమయ్యా, నువ్వింకా ఎక్కడున్నావు? మగాడు తిరక్క చెడతాడంట. మా వాడు చెడిపోయి తిరుగుతున్నాడండి. లింగారావు, నీకో విషయం తెలియాలి. ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా. బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది. బాబు ఇదేదో వెరైటీగా చెప్పాడు. వాళ్ళ అమ్మాయి కూడా అదే టైప్ ఏమో. చెత్త కూతురు కొయ్యుకో. బావా నీకేమో ఆయన కట్నం కావాలి, ఆయనకేమో నీ ఆస్తి కావాలి. ఏదో చేసుకోండి, మధ్యలో నాకెందుకు? ఎన్నిసార్లు చెప్పాలా, ఇది మా బిగ్ బాస్ సార్. లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నావు? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవరన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నీ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ మీకే జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా చంటి? చంటి ఏంటన్నా వీడు తంటే? ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోటు ఇచ్చారు. ఒక్క నోటు ఇవ్వటం ఏంటే? అదేనా 1000 రూపాయల నోటు ఒకటే. 100 1000 ఒకటే కదా? ఎలా ఉంది?
నీ డ్రాయర్ సైజ్ ఎంత 100. 250 ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు, ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన చేయలే యాదవమని అటు నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చాసుపత్రిలో. వాడితో కూడా అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్.